సర్వం సన్నద్ధంగా ఉండాలనేటువంటి విషయాన్ని మనవి చేస్తూ ఆ కోణంలో జరుగుతున్నటువంటి ఒక గొప్ప బహిరంగ సభే ఈ నెల 27వ తారీఖున వరంగల్లో జరుగుతున్నటువంటి భారీ బహిరంగ సభ కాబట్టి గ్రామ గ్రామం వార్డు వార్డు కదలాలి. తెలంగాణ ప్రయోజనాల మీద దాడి జరిగితే ప్రజా స్పందన ఏ రకంగా ఉంటుందో మరొక్కసారి ఢిల్లీకి ఇక్కడ ఉన్నటువంటి పాలక వర్గాలకు రుచి చూపించడంలో ఈ నియోజకవర్గం ముందుండాలనేటువంటి ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ కార్యక్రమానికి చేసినటువంటి ప్రతి ఒక్కరికి మరొక్కసారి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. మంత్రివర్యులు ప్రియతమ నాయకులు శ్రీ హరీష్ రావు గారిని మాట్లాడాల్సిందిగా. జై తెలంగాణ, జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం. గౌరవనీయులు మన నియోజకవర్గ ఇన్ఛార్జ్ తమ్ముడు ఆదర్శ్ రెడ్డి గారికి, శాసన మండలిలో ప్రతిపక్ష నాయకులు గౌరవనీయులు పెద్దలు 2001 నుంచి కేసీఆర్ వెన్నంటి ఉండి నడిచినటువంటి ఉద్యమకారులు పెద్దలు మధుసూదనాచారి గారికి, మన సంగారెడ్డి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు సంగారెడ్డి శాసనసభ్యులు పెద్దలు చింతా ప్రభాకర్ గారికి, మాజీ ఎమ్మెల్యే గారు గౌరవనీయులు సత్యనారాయణ గారికి, మన డిసిఎంఎస్ చైర్మన్ గౌరవనీయులు శివకుమార్ గారికి, మన పటాన్ చెరువు కార్పొరేటర్ సోదరుడు ఎంపీపీ సంజీవ్ రెడ్డి సాబ్, చంద్రశేఖర్ గారు, మా సీనియర్ నాయకులు పెద్దలు రాజేశ్వర్ రెడ్డి గారికి, కుమార్ గౌడ్ గారికి, గోవింద్ గారికి, బూన్ గారికి, అమీన్పూర్, తెల్లాపూర్, బొల్లారం మా మున్సిపల్ కౌన్సిలర్లకు, పార్టీ సీనియర్ నాయకులకు, మాజీ సర్పంచ్లకు, మాజీ ఎంపీటీసీలకు, వేదిక మీద ఉన్న పెద్దలకు, ఉద్యమకారులకు, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు, ఇంకెవరన్నా పేరు మర్చిపోతే అన్యదా భావించద్దు. ప్రతి ఒక్కరికి, మా సంగారెడ్డి పటాన్ చెరువు పత్రికా విలేకరులకు, మా పెద్దలు సీనియర్ నాయకులు జైపాల్ రెడ్డి గారు దూరం కూర్చుని నిలబడ్డాడు, బుచ్చిరెడ్డి అన్న, జైపాల్ రెడ్డి గారు, మా టీఎన్జిఓ మాజీ రాజన్న, అందరికీ వేదిక మీద ఉన్న పెద్దలకు పేరు పేరున నమస్కారం. మా రుద్రారం స్థానిక సర్పంచ్ సుధీర్ గారు మంచి స్వాగతం చెప్పిండు. సుధీర్ గారికి ఈరోజు రాష్ట్రం అంతా కూడా కేసీఆర్ వైపు చూస్తూ ఉంది. ఏడాది అర్థంలో కుల్లం కుల్లా అయిపోయింది. పాలేందో నీళ్ళేందో తేలిపోయినాయి. 10 ఏళ్ల కేసీఆర్ పాలన ఎట్లుంది, ఏడాది అర్థం రేవంత్ రెడ్డి పాలన ఎట్లా ఉందో ప్రజలకు కుల్లం కుల్లా అర్థమైపోయింది. రేవంత్ రెడ్డి అన్ని మాటలే